ఇద్దరు దేశాధ్యక్షులు కూర్చుంటే సాధారణంగా మనం ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల నుండి చూసినటువంటి దాంట్లో మాట్లాడుకుంటారు. వాళ్ళ ఇంటర్నల్గా ఏమైనా ఉంటుందో ఇద్దరు గౌరవంగా మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. అట్లాంటిది ఇద్దరు దేశాధ్యక్షులు, అది కూడా అత్యున్నత శిఖరం మీద ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు, అదే సందర్భంలో అమెరికా అండతో యుద్ధానికి వెళ్ళి రష్యాతో గొడవకి దిగి ఇప్పుడు ఎటు కాకుండా నడి రోడ్డు మీద నిలబడ్డటువంటి జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు, ఇద్దరు మీడియా ముందు తిట్టుకున్నటువంటిది ఓవెల్ అంటే అక్కడ శాంతికి సంబంధించినటువంటి ఒక భవనం, అక్కడ జరిగినటువంటి మీటింగులో జరిగిన రచ్చ సంచలనం సృష్టించింది, మొత్తం ప్రపంచమంతా వీక్షించింది. జెలెన్స్కీ ధిక్కార స్వరాన్ని చూసింది, ట్రంప్ ఆగ్రహాన్ని చూసింది. విషయం ఏంటయ్యా అంటే ఉక్రెయిన్లోకి మేము దాదాపుగా $350 బిలియన్ డబ్బులు ఇచ్చాం అంటే, అవును ఇచ్చారు, అది మీరు గ్రాంట్గా ఇచ్చారు అని జెలెన్స్కీ. అసలు మాకు 100 ఇచ్చాడని చెప్పుకొచ్చాడు ఇంతవరకు కూడా. అది గ్రాంట్గా అది ఇచ్చింది, నీకు అండ కోసం ఇచ్చాం, ఆ డబ్బులు మేము రికవర్ చేసుకుంటాం, రాబట్టుకుంటాం, నీ దేశంలో ఉన్నటువంటి మినరల్స్ అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు మేము దవ్వుకుంటాం, మాకు వదిలేయి అని అడిగారు. 50% వదిలేయమని అడిగారు. అందుకు ఓకే చెప్పాడు జెలెన్స్కీ. అది చెప్పి దానికి సంబంధించిన చర్చల కోసం వచ్చిన సందర్భంగా ఒక షరతు పెట్టాడు. ఒకటి, నాటోలో సభ్యత్వం ఏమన్నాడు. నాటోలో సభ్యత్వం కుదరదని తేల్చి చెప్పేశాడు ట్రంప్. అదే సందర్భంలో మరొక డిమాండ్ చేశాడు ఇప్పుడు తాజాగా ఈ మీటింగ్ సందర్భం ఏంటంటే, భవిష్యత్తులో రష్యా మా మీద యుద్ధానికి వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మీరు శాంతి చర్చలు అంటున్నారు, రష్యా మమ్మల్ని వదిలిపెట్టదు, యుద్ధానికి వస్తుంది, అప్పుడు మీరు మాకు అండగా ఉండాలన్నాడు. శాంతి ఒప్పందం అంటేనే అట్లా మీ జోలికి వాళ్ళు రాకుండా, వాళ్ళ జోలికి మీరు పోకుండా అనేటటువంటిది. భవిష్యత్తులో మళ్ళీ మీది ఏదన్నా తప్పు చేస్తే అప్పుడు వాళ్ళు చూసుకుంటారు, అప్పటిదానికి మేము ఇప్పుడు గ్యారంటీ ఇవ్వలేం. అంటే ఇప్పుడు అది కనుక ఓకే అంటే అమెరికా శాశ్వతంగా ఉక్రెయిన్ రక్షణ చూసుకోవాలి, రష్యాతో అది గొడవ పెట్టుకోవాలి, అంటే అది మూడో ప్రపంచ యుద్ధం వైపుకి దారితీయాలి. ఇది జెలెన్స్కీ ఎత్తుగడ. దాన్ని స్పష్టం చేస్తూ, నీ ఉద్దేశం యుద్ధం ఆపాలని లేదు, శాంతి కావాలని లేదు, నువ్వు గొడవ చేయాలనుకుంటున్నావు, రెచ్చగొట్టాలనుకుంటున్నావు అంటూ చివరికి ఒక కఠినమైన పదం కూడా వాడేశాడు, స్టూపిడ్ ప్రెసిడెంట్. అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడిని స్టూపిడ్ అంటూ డైరెక్ట్గా మీటింగ్లో మాట్లాడేశాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అదే సందర్భంలో అతను మొండిగా నిలబడ్డాడు, నేనైతే సంతకం పెట్టను అంటూ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. దాంతో ఆ సంతకాల తర్వాత జరగాల్సిన డిన్నర్ మీటింగ్ కూడా క్లోజ్ అయిపోయింది. దీంతో ఇప్పుడు మొట్టమొదటిసారి ఈ ఉదంతాన్నంతా ప్రపంచం చూసింది.